తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలలో 8వ రోజైన శనివారం రథోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. గోవింద నామస్మరణతో తిరువీధులు మారుబ్రోగగా వేలాది మంది భక్తులు భక్తి శ్రద్ధలతో రథాన్ని లాగి తమ భక్తిని చాటుకున్నారు. ఉదయం 5:40 ప్రారంభమైన రథోత్సవం కర్నాల వీధి, బేరివారి వీధి, గాంధీ రోడ్డు మీదుగా తిరిగి ఆలయ రథ మండపానికి చేరుకుంది. మార్గమంతా భక్తులు కొబ్బరికాయలు కొట్టి కర్పూర హారతులు సమర్పిస్తూ స్వామివారికి మంగళ హారతులు అర్పించారు. రథోత్సవం కేవలం ఉత్సవం మాత్రమే కాదు, ఆత్మ జ్ఞానాన్ని బోధించే మహోత్తర తాత్విక సందేశం కూడా. ఆత్మను రథికుడుగా, శరీరాన్ని రథంగా, బుద్ధిని సారథిగా, మనస్సును పగ్గంగా, ఇంద్రియాలను గుర్రాలుగా, విషయాలను వీధులుగా భావించడం ద్వారా ఆత్మానాత్మ వివేకాన్ని ఈ ఉత్సవం భక్తులకు బోధిస్తుంది. రథోత్సవం అనంతరం ఉదయం 10:30 నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు శ్రీదేవి భూదేవి సమేత శ్రీ గోవిందరాజస్వామి వారికి నమ్మాళ్వార్ల ఉత్సవ మూర్తులకు స్నపన తిరుమంజనం నిర్వహించారు. ఇందులో పాలు, పెరుగు, తేనె, చందనం, వివిధ పళ్ల రసాలతో విశేష అభిషేకం చేశారు. సాయంత్రం 5:30 నుండి 6 గంటల వరకు ఊంజల్ సేవ జరగగా రాత్రి 7 గంటల నుండి 9 గంటల వరకు అశ్వవాహనంపై స్వామివారు భక్తులకు దివ్య దర్శనం ఇవ్వనున్నారు. రథోత్సవంలో పెద్ద జీఆర్ స్వామి, చిన్న జీఆర్ స్వామి, టీటీడీ బోర్డు సభ్యులు భానుప్రకాష్ రెడ్డి, ఆలయ డిప్యూటీ ఓ శాంతి, ఏఈఓ నారాయణ చౌదరి, ఆలయ అధికారులు, ఇంజనీరింగ్ అధికారులు, పోలీసు అధికారులు, శ్రీవారి సేవకులు విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. కాగా శ్రీ గోవిందరాజస్వామి వారి బ్రహ్మోత్సవాలలో భాగంగా మే 31వ తేదీ ఆదివారం ఉదయం 8 గంటల నుండి 9 గంటల వరకు కపిలతీర్థం, ఆళ్వార్ తీర్థంలో చక్ర స్నానం వైభవంగా నిర్వహించనున్నారు. ఇందుకోసం ఉదయం 6 గంటలకు స్వామివారు, అమ్మవార్లు తెరొచ్చిపై చక్రతాళ్వార్ పల్లకిలో కపిలతీర్థానికి ఊరేగింపుగా బయలుదేరనున్నారు. చక్ర స్నానం అనంతరం పీఆర్ తోటకు వేంచేపు చేసి సాయంత్రం 6 గంటలకు తిరిగి ఆలయానికి చేరుకుంటారు.